చిత్రలేఖనము, కవిత్వము, నాట్యకళ మున్నగు వాణి అందలి కళామయ సౌందర్యమును కూడా భగవంతుని వైభవం అని ఎరిగిన వారు ఆనందింతురు. వీళ్ళన్నిటికీ చూసి ఆనందించేటువంటి వాళ్ళు ఎంత భగవంతుని వైభవం అని ఎరిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆనందించగలరు. లేకపోతే వాళ్ళకి ఏమన్నా మంచి శిల్పం చూసినా సర్లేండి వీడిలా ఇది చేశాడు, దీన్ని ఇంకో రకంగా ఎలా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. వాడు ఎలాగో శిల్పం ఏం చేయలేడు, వాడికి ఉండదు కళ. ఆ చేసినటువంటి వాటితో ఎఫెక్ట్ కనిపిస్తుంది వీడికి. మంచి రవివర్మ వేసినటువంటి పెయింటింగ్ ఉందనుకోండి, అది భగవద్దత్తమైనటువంటి చాలా అసలు ఉందా రియలిస్టిక్గా ఉందని ఆనందిస్తారు ఎక్కువ మంది. కానీ ఒకడు ఉంటాడు, వాడు చూసి ఇలా వేసాడు వీడి కామెంట్ అంటే వీడందరూ అసలు ఏమి తెలియదు అసలు వీడికి ఏమీను, కానీ కామెంట్ చేస్తుంటాడు. అంటే వీడి క్రిటికల్ మైండ్ అంటే ఇది భగవద్దత్తం అనేటువంటి దాకా అసలు వెళ్ళదు వాడు మన మనస్సు. మనం అవన్నీ చూసిన తర్వాత కూడా ఇదేముంది, ఇది లౌకికమైనటువంటిది, భగవంతుడు వీటిలో ఎందుకుంటాడు, వాటికి అతీతంగా మాత్రమే ఉంటాడని తర్కం ఉపయోగించి చెప్తుంటాడు. ఓర్నితం పైగా భగవంతుడు అన్నిటి ఎందు ఉన్నటువంటిది, అందులో ఉన్నటువంటిది మనకి ఆ కళల ద్వారా చేసేటువంటిది అంటే వాడు వినిపించుకోడు. ఇదంతా లౌకికం అంటాడు వాడు. ఈ లౌకికంగా చూసేవాడికి లౌకికమే. వాటి వల్ల ఏం కలుగుతుంది, మనకి ఆనందం కలుగుతుంది. ఆనందం కలగాలంటే మన మనస్సు అందులో లీనమైపోతుంది, అప్పుడు ఆనందం కలిగేది. ఈ మనస్సు అనేటువంటిది ఆ హయ్యర్ దీంట్లో లీనమైపోయినప్పుడు మాత్రమే అప్పుడు మనకి మనస్సు ఆ లీనం అవ్వకపోతే ఆనందం కలగదు. ఆ పైన అందులో లీనమైపోయి కలిగినటువంటి ఆనందాన్ని రసానందం అంటారు. అలా కాకుండా యువతల నుంచి ఊరికే కలిగి దాని అలా ఉన్నట్టుగా ఉందని రసాభాసం అంటారు.